భారత సంచలన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అయితే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు లభించింది. ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, అద్భుత సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగాలు, క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన చిన్నారులకైతే ఈ అవార్డు ఇస్తారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2025కి సంబంధించి 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలకైతే ఈ అవార్డు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఇచ్చారు. ఇక యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అయితే ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్కు ఆడుతూ విధ్వంసకర ఇన్నింగ్స్లో 38 బంతుల్లో 101 రన్స్ చేసి వెలుగులోకి అయితే వచ్చారు. హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడి అరుణాచల్ ప్రదేశ్పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. 16 ఏళ్ల విశ్వనాథన్ కార్తికేయ్ 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. రష్యాలో మౌంట్ ఎల్బ్రస్ 24 గంటల్లో అధిరోహించి 6 ఖండాల్లో 20 ఎత్తైన శిఖరాలు అధిరోహించి ఇండియా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి అయితే ఎక్కాడు. మధ్యకెరకు శివాని ఒక చేయి లేకపోయినా షాట్పుట్ జావెలిన్ త్రోలో అంతర్జాతీయంగా రాణించి రాష్ట్ర పతాకాన్ని అయితే రేపరపలాడించింది. వ్యామప్రియ 6 ఏళ్ల బాలుడు విద్యుత్ఘాతకానికి గురై పడిపోగానే గమనించి కాపాడేందుకు ప్రయత్నించి ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. 8 ఏళ్ల ఈ చిన్నారికైతే బాల పురస్కారం లభించింది. శ్రవణ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో 10 ఏళ్ల ఈ బాలుడు సైనికులకు సహాయం చేసినందుకు ఈ పురస్కారం అయితే లభించింది.